హాయ్ అండి, అందరికీ హ్యాపీ సండే. ఈరోజు సండే చర్చికి వెళ్ళాలని చెప్పి మార్నింగ్ రెడీ అవుతుంటే ఈ పాప అయితే అస్సలు ఏడుస్తుంది నేను రానని చెప్పి. మంచి నిద్రలో ఉంది పాపం, పొద్దున్నే లేపి రెడీ చేపిస్తుంటే ఇంకా అమ్మమ్మ దగ్గరికి వెళ్దామని చెప్తుంటే ఇంకా అప్పుడు రెడీ అవుతుంది. చూడండి ఎలా ఏడుస్తుందో. వెళ్ళేసరికి మొహం చూడండి ఎట్టుపోయిందో. వీళ్ళేమో చర్చికి రారంట, మేము రామని చెప్పి నిద్రపోతున్నారు. అయినా సరే ఈరోజు లాస్ట్ ఆదివారం కాబట్టి అందరం ఫ్యామిలీతో వెళ్ళాలి. ఇదిగోండి ఇప్పుడు ఏడమ్మా ఏడు ఎట్ట ఏడుస్తావు? వీడియో చూపిస్తే ఏడు పాపేస్తున్నారు. ఎక్కడికి వెళ్దాం? అమ్మమ్మ దగ్గరికి వెళ్దాం. ఎక్కడికి తొందరగా అడగండి, రెడీ అయ్యి వెళ్ళిపోదాం. చర్చికి వద్దు, అమ్మమ్మ ఇంటికి అయితే వెళ్దాము, అందుకని రెడీ అవుతున్నారు. అన్నీ ఏడుపులే డైరెక్ట్ ఉందా. వెళ్దాం జాయ్ అమ్మమ్మ దగ్గరికి. ఫాస్ట్ ఇక్కడికి చర్చికి వద్దా? చర్చికి వెళ్ళి అమ్మమ్మ దగ్గరికి వెళ్దాం. హాయ్ చెప్పు అందరికి, హాయ్. బాగా కడుపు నువ్వు. ఇంకా చర్చికి అయితే వెళ్ళిపోతున్నామండి. టైం అప్పటికే 7:40 అయిపోయింది. ఇంకా తొందరగా వెళ్ళాలి, టైం లేదు. నువ్వులో శక్తి లేదు, మాలో శక్తి లేదు, నీలో శక్తి ఉంది, నీలో ప్రభావం కాపుదల దయచేయండి. మీరే దీవించి ఆశీర్వించి నూతన మేలుని బిడ్డలకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. చీకటి వస్తుంది. హాయ్ అండి, ఇంటికైతే వచ్చేసాము. ఇంక ఇప్పుడైతే వంట చేయాలి. ఇంట్లో కొంచెం పని ఉంది, అది చేసేసుకున్న తర్వాత ఏ వంట చేయాలో అది చూపిస్తాను. చికెన్ పన్నీర్ అయితే చేస్తున్నానండి. దానికోసం పన్నీర్ అయితే లేదు కదా, నేను ఇంట్లోనే చేస్తాను పన్నీర్. అది ఎలా చేయాలో మీకు చూపిస్తాను చూడండి. అంటే తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం. ముందుగా పాలు ఉన్నాయి కదా, ఆ పాలు ఇరిగేసుకోవాలి. అంటే ఇరగొట్టాలి, ఇరిగిపోయినాయి అంటారు కదా, ఆ పాలలో కొంచెం ఇరగొని ఉంటే కనుక మనం కొంచెం పెరిగేసుకొని ఇరగొట్టుకోవాలి. అది ఇరిగిన తర్వాత ఒక క్లాత్లో వేసి పిండేయాలి. అది కూడా మీకు ప్రాసెస్ ఎలాగో చూపిస్తాను. ఫస్ట్ అయితే పాలలో నేను పెరిగేసేసాను. చూడండి పాలైతే ఇలా మరుగుతున్నాయి. ఇదిగోండి పాలైతే ఇరిగిపోయినాయి, కొంచెం పెరిగేసి ఇరగేసేసాను. ఇప్పుడు దాన్ని మనం పన్నీర్ తీసుకున్నాం దీంట్లో నుంచి. ఇది చూపిస్తా చూడండి. మెత్తగా క్లాత్ తీసుకొని స్పూన్ ఇట్టినా అక్కడ ఉంది. గ్యాస్ ఆరిపోయిందా? ఒక జగ్గుతో నీళ్ళు అబ్బా. నేను కొడతా. పిచ్చి పిచ్చి అసలు ఇవ్వకదాయి మరి చూడండి, అసలు అలా ఎక్కిరియకూడదు. హాయ్ చెప్పు అందరికి. ఓకే, ఒక 5 నిమిషాలు అలా వదిలేయండి. ఫస్ట్ ఆయిల్ వేడి చేసుకున్నాం. ఇప్పుడైతే ఉల్లిపాయలు వేసేసుకుందాం.
ఉల్లిపాయలు అయితే సన్నగా కోసుకుని వేసేసి పన్నీర్ మీద అయితే రాయి అనేది పెట్టేసాం కాబట్టి అది కొంచెం గట్టి పడాలి. ఈ లోపల మనం చికెన్ కర్రీ అయితే చేసేసుకుందాం. చికెన్లో ముందుగానే నేను చెప్పాను కదండి, కర్రీ అనేది చాలా సింపుల్, కాకపోతే పన్నీర్ చేయడమే కొంచెం కష్టంగా ఉండిద్ది. అది కొంచెం ప్రాసెస్ అనేది వేడి మీద ఉన్నప్పుడే కొంచెం బాగా చేసేయాలి. ఈ చికెన్ కర్రీలో మనం కర్రీ ఎలా చేస్తామో అలాగే చేసేసుకోవాలి. ఈ చేసుకున్న దాంట్లోనే మనం కొంచెం బాగా మగ్గిన తర్వాత కొంచెం కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసిన తర్వాత కొంచెం వాటర్ పోసి మగ్గిస్తాం కదండి, అప్పుడు మనం కొంచెం కూర అయిపోతుంది అని తెలిసినప్పుడు ఈ పన్నీర్ ముక్కలను కోసి వేసేయాలండి. పన్నీర్ అయితే తయారైపోయింది, ఎలా వచ్చిందో చూద్దాం. ఇదిగోండి పన్నీర్. ఇప్పుడు దీన్ని మనం ముక్కలు కోసేసుకుందాం. హ్యాపీ బర్త్డే టు యూ. సేమ్ కేక్ లాగే ఉంది. ఇదిగోండి, నేను హాఫ్ లీటరే తీసుకున్నాను, లీటర్ తీసుకోలేదండి. చూసారు కదా, పన్నీర్ అంతా ఇంతే. ఇప్పుడు దీన్ని మనం చికెన్ గ్రేవీలో వేసుకుందాం. కలిపేసుకున్నాం ఇలా. కొన్ని వాటర్ వేసుకున్నాం. పిల్లలకి స్నాక్స్కి ఇంకా బయట వేడిశనక్కాయలు వచ్చినాయి, పచ్చెనక్కాయలు ఈ తీసుకొచ్చారండి. ఇంకా మా వారు ఇంక అయితే సాయంత్రం పిల్లలకి కూర ఎంత దాకా వచ్చిందో చూసేద్దాం. చికెన్ పన్నీర్ కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి. చూడండి, మీరు చూస్తుంటేనే తెలిసిద్ది కర్రీ అనేది ఎంత బాగా వచ్చిందో. ఖచ్చితంగా ట్రై చేయండి. నేనైతే లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసి కొత్తిమీర వేసి ఇలా 2 నిమిషాలు తిప్పేస్తున్నాను. కర్రీ అయితే సూపర్ అంటే సూపర్ అండి. ఈరోజు మా ఇంట్లో వేడి వేడి చికెన్ పన్నీర్ కర్రీ, అలాగే నాకు వచ్చిన స్టైల్లో పలావ్ చేశాను. ఇప్పుడు పిల్లలు మేమందరం కలిసి తినేస్తాం. ఇదిగోండి అన్నం, పిల్లలకైతే పెట్టేస్తాను. తిని ఏదో ప్లేట్లో చాలా ఆనియన్స్, పన్నీర్ ముక్క. పన్నీర్ చికెన్ కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి. నాకెందుకో కొంచెం ఉప్పు తక్కువ అన్నట్టు అనిపించింది. మా వారికి అయితే బాగానే ఉందని చెప్పి అన్నారు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. కొంచెం పన్నీర్ చేయడమే కష్టం, కానీ కర్రీలో వేసి చేయడం అయితే చాలా సులువు. పన్నీర్ ముక్కలైతే అసలు మసాలా గ్రేవీ మొత్తం బట్టి చాలా రుచిగా ఉంది. ఏం గారు చూడండి, మేమందరం తినేసాము. మా పాప అయితే ఇంకా కూర్చొని తింటానే ఉంది. మీ ఇంట్లో కూడా ఇంతేనా? ఎవరైనా అందరూ తిన్నాక లాస్ట్ దాకా కూర్చొని తింటారా? మా ఇంట్లో అయితే ఇదిగో మా పాప అండి, వద్దు వద్దు అంటుంది, సరే తింటానులే అంటుంది. ఇంకా లాస్ట్లో కొంచెం తిని వదిలేసింది. ఏమో మా పాప వచ్చి చెల్లెళ్ళ ఇంటికి వెళ్ళిందండి. వీడు వెళ్తే అక్కడ మొత్తం గోల చేస్తారు, చెల్లి పిల్లల్ని ఇద్దరిని కొట్టేస్తాడు. అందుకని చెప్పి నా దగ్గరే ఉంచుకున్నా. చూడు వెళ్ళాడుగా, వాళ్ళు వెళ్ళిపోయారు, నాకు పుచ్చకాయ కోసి అని చెప్పి ఇదిగోండి కోపించుకున్నాడు. మా వారు ఇందాకే వచ్చిన ఇంటి ముందు తీసుకున్నాడు. ఇలా చూసారా, ఫ్లవర్ చేశాను. వందా స్పూన్ తెచ్చుకుంది నేను.
అయితే కోసిచ్చేసాను, తింటున్నాడు. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు నేను చేస్తుంది ఈవినింగ్ స్నాక్స్. చెప్పాను కదా మార్నింగ్ ఇది పచ్చి శనక్కాయలు తీసుకున్నారు, ఇదిగోండి. ఇప్పుడు అయితే ఇంకా బయట అంతా చల్లగా ఉంది, ఇంక పెట్టుకొని కాసేపు కూర్చొని తింటాం. ఇంకా అంతే అండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.